మెయిన్ ఏంటంటే సార్ మీరు నిజంగా ఇందాక చెప్పారు కరోనా పక్కన వస్తే తలుపేసి పక్కింటి వాళ్ళు పట్టించుకోవట్లేదు అప్పటి దూరంగా సందులోకి వెళ్ళట్లేదు కానీ ఎన్ని ఒక ఎత్తు అయితే శ్మశానం వెళ్ళి శ్మశానంలో పడుకోవడం ఏంటండి అది అసలు ఇప్పటికీ మెమరబుల్ ఉండిపోతాయి పైగా మీ పాలకుల డెవలప్మెంట్ అంటే ఎవరిని అడిగినా ఏ ప్రజలు ఎవరితో మాట్లాడినా కానీ వాడు అడిగితే మా శ్మశానం అద్భుతంగా చేశారండి శ్మశానం అద్భుతం చేయడం ఏంటి అసలు ఆ లింక్ ఏంటి సార్ దాని గురించి అదేలేండి ఏం లేదు మనం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఆఖరి మజిలీ అనేది శ్మశానం ఉంది నేను కూడా గతంలో మనం ఎవరైనా చనిపోయినప్పుడు ఆ శ్మశానానికి వెళ్తూ ఉండేవాళ్ళం శ్మశానానికి వెళ్తే కింద అంతా కూడా పక్కనే డంపింగ్ యార్డ్లో వచ్చేటువంటి కుళ్ళు నీరు అంతా కూడా రోడ్డు మీద ఉండేది ఎందుకంటే రోడ్డు పల్లం కాబట్టి ఆ నీళ్ళలోంచి ఫ్యాంట్ మడతెట్టుకుని ఆ కుళ్ళు నీళ్ళలో నడిచి వెళ్ళేవాళ్ళం ఆ వాసనకి ఇంకా మనం భరించలేక ముక్కు మూసుకుంటేనేమో ఊపిరాడదు ముక్కు మూసుకోకపోతేనేమో దుర్గంధాన్ని భరించలేం అక్కడ కూడా ఇంకా ఎప్పుడు అయిపోతుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో అనే పరిస్థితులు అంత దారుణంగా ఉండేది ఆ రోజుల్లో నేను అనుకునేవాడిని అరే ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉంటారు ఎందుకు ఇలాంటి వాటిని పట్టించుకోరు అనిపించింది నాకు మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు నేను అనుకున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని చేయాలి కదా అందుకనే ఆ సంకల్పంతో మేము ఏదైతే దాని గ్రాంట్స్ అని కూడా తెప్పించాం తర్వాత వర్కులు కూడా ఎవరు చేయడానికి ముందుకు రాకపోతే రిక్వెస్ట్ చేసి కొంతమంది కాంట్రాక్టులు కూడా ఎందుకంటే బర్రెల్ గ్రౌండ్లో వర్క్ అంటే వర్కర్స్ రారు మళ్ళీ వీళ్ళు కూడా సెంటిమెంట్ ఎందుకంటే బర్రెల్ గ్రౌండ్లోకి అడుగు పెడితే మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి ఏ శుభ కార్యక్రమానికి వెళ్తాకలేదు అనేటువంటి పరిస్థితి అంచేత నేను మళ్ళీ రిక్వెస్ట్ చేశాను కానీ లేబర్ కూడా వచ్చేవారు కాదు ఒకసారి అయితే ఒక బోర్ ఇలా తిప్పుతూ ఉంటే కొద్దిగా ఏదో పేగులు ఏదో వచ్చి స్మెల్ ఏదో బయటకు వస్తే ఇంకా వాంతులే కొద్దిగా ఫీవర్ వచ్చింది ఇంకా ఫీవర్ వస్తే ఇంక ఆడికి దయ్యం పట్టింది ఇది అని చెప్పి మొత్తం దాన్ని ప్రచారం చేసి మొత్తం ఉన్నవాళ్ళు కూడా రావడం మానేశారు దాంతో నేనేంటంటే అక్కడే బర్రెల్ గ్రౌండ్లోనే అక్కడే ఒక 3 రోజులు అక్కడే ఉండి అక్కడే భోజనం చేసి అక్కడే టిఫిన్ చేసి అక్కడే స్నానం చేసి ఒక్కడే సింగిల్గా మా గన్మెన్ కూడా లేకుండా సింగిల్గా ఉన్నాం అంటే ఒక మెసేజ్ అరే ఎమ్మెల్యే గారు మనకి ఇంత కష్టపడి ఆయనే అక్కడ పడుకుని అక్కడే తిని అక్కడే ఉంటే మనం ఎందుకు పని చేయకూడదు ఆయన ఎందుకున్నాడు అక్కడ ఈ శ్మశానాన్ని బాగు చేయాలని ఆయన అంతా ఎమ్మెల్యే స్థాయిలో ఉండి అక్కడ ఉన్నప్పుడు నేను ఎందుకు చేయకూడదని ఒక ఇన్స్పిరేషను ఈ యొక్క ఎవరైతే వర్కర్స్లో నేను కల్పించగలిగాను అదేవిధంగా ఆయనకి ఏం కాలేదు నన్ను కూడా అడిగారు చాలామంది మీకులాగా మీడియా మిత్రులు ఏంటి సార్ నాకు దోమలో భయం తప్ప దెయ్యం భయం అది లేదు అక్కడ ఏమి నాకు 3 రోజుల్లో మీ ధైర్యానికి యాడ్సప్ అక్కడ దెయ్యాలు ఉంటాయంటారు భూతాలు ఉంటాయంటారు మరి మీరు ఎక్కడ ఉన్నారన్నాడు నాకు దెయ్యాలు భూతాలు భయం అవుతే నాకు కనపడలేదు 3 రోజులు ఒక దోమల భయం అవుతుంది మాత్రం కనపడలేదు అందుకే 2వ రోజు నెట్ పెట్టుకుని పడుకున్నానని చెప్పాను తెర పెట్టుకున్నానని చెప్పాను గుర్తురాలేదు నా క్షణంలో మీకు అసలు భయం అనిపించలేదు అసలు నిజంగా అంటే ఇప్పుడు మనం మానవ సేవ మాధవ సేవ అని నమ్మేటువంటి వ్యక్తిని నేను మన మంచి పని కోసం పని చేస్తున్నాం మంచి కోసం మనం పని చేసేటప్పుడు ఇంకా దేనికైనా ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా దేనికైనా తెగించేటువంటి మనస్తత్వం ఉన్నది అంటే ఇది ఉపయోగపడుతుందని అనుకుంటే ఇంకెంత డెప్త్కైనా పోతాం అది మీ ఇంట్లో మీ శ్రీమతి గారు సూర్యకుమార్ గారు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అలాగే ఇంటింటికి పాదయాత్రలు కూడా ఆవిడ కూడా పాల్గొనడం జరిగింది కదా ప్రజల నుండి మీకు వచ్చిన స్పందన ఏంటి ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు నిజంగా నేను ఈ ప్రజలకి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ సర్వీస్ ఇస్తున్నాము అంటే నిజంగా ఫ్యామిలీ వ్యక్తిగతంగా చాలా లాస్ అవుతుంది జనరల్గా ఎందుకంటే పర్టికులర్గా మాలాంటి వాళ్ళకు కూడా ఎందుకంటే ఇప్పుడు 24 అవర్స్లో 16 అవర్స్ 18 అవర్స్ నేను బయట పబ్లిక్లో ఉంటాం అదేవిధంగా ఆస్తులు కూడా ఎందుకంటే జనరల్గా ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడంటే అతను ఆస్తులు పెంచుకుంటాడు అంతస్తులు పెంచుకుంటాడు అందుకే వీళ్ళ రాజకీయ నాయకులు అంటే ప్రజలకు నమ్మకం లేదు కానీ నేను దానికి భిన్నంగా ఇవాళ నా ఆస్తులు అమ్ముకుంటూ ఏదైతే నేను ఇప్పుడు దగ్గర 14 ఎకరాలు అమ్ముకొని ఒక 5 సైట్లు అమ్ముకొని నా ఆస్తులు ఒక 30-40%ని 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి 30-40%ని తగ్గించుకుని ఈవేళ మనం రాజకీయం చేస్తున్నాం నిజంగా ఇట్లా చేయాలని అంటే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం చేయలేం అండ్ మీరు ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఏ ఆస్తులు కొనలేదా కొనడం కాదు అమ్ముకుంటూ పోతా ఉన్నాం గెలిచిన తర్వాత అమ్ముకుంటూ పోతా ఉన్నాం అప్పటి వరకు అయితే కొనుక్కుంటూ ఉన్నాం 2014 ముందు వరకు కూడా కొనుక్కుంటూ వచ్చాం 2014 నుంచి అమ్ముకుంటూ పోతా ఉన్నాం అదే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సంపాదిస్తారు కష్టం అటువంటి పర్సెంటేజ్ వస్తుంది కదా మీకు అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారు సైతం మనల్ని ఏమీ చేయలేక మరి ఉన్నది దానివల్లే ఎందుకంటే నేను అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నా ఆ రోజు అధికారం 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎక్కడ ఒక శాండ్లో నేను ఎక్కడికి వెళ్ళలేదు ర్యాంపుల్లోకి అలాగే లిక్కర్ బిజినెస్లోకి పోలేదు ఎక్కడ కూడా ఒక గజం నేను స్థలం కబ్జా చేయలేదు అంటే ఆ రకంగా ఆ 5 సంవత్సరాలు అట్లా ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత టార్గెట్ పెట్టుకుని 5 సంవత్సరాలు మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు
ఊరికే ఇక వాళ్ళకి ఏంటంటే పొలిటికల్గా ఎదుర్కోవడానికి కోసం అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడాలనే మాటలే తప్ప ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు నిజంగా ఎక్కడ ఏ చిన్న తప్పు చేసినా కూడా, ఎందుకంటే ఏ తప్పు చేయని వాళ్ళనే ఆయన చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తినే చంద్రజైలు పంపించాడు. నేనెంత లేదా ఈ 5 సంవత్సరాల్లో కనీసం నా జోలికి వచ్చి చేయలేకపోయారంటే నా నిజాయితీ, నా నీతి. నా 5 సంవత్సరాలు ఆయన కూడా వచ్చారు, ఇంటెలిజెన్స్ ఐజీ లాంటి వాళ్ళు 18 రోజులు ఉన్నారు పాలకులు. మొత్తం నేను చేసిన వరకు అన్నీ చూసుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఏమీ లేదు, అంత పర్ఫెక్ట్గా మనం పనిచేసాం. అవన్నీ చూసి ఈ నా ఆస్తులు అమ్ముకున్నది వాళ్ళే రికార్డ్ చేసుకున్నారు. ఈయనకి ఇంత ఉండేది, ఇప్పుడు ఇంత పోయింది, ఇన్ని సైట్లు ఉండి ఇన్ని పోయినాయి. ఇప్పుడు ఈయన తరపున పోనీ ఎవరైనా బినామీలు వీళ్ళకేం బ్రదర్స్, ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు మీరు చెప్పండి, నా తరపున ఒక బ్రదర్ని చెప్పలేరు, ఒక తోడుని చెప్పలేరు, ఒక బామ్మర్ని చెప్పలేరు. జనరల్గా ఎవరికైనా ఉంటే మళ్ళీ వాళ్ళ పోటరీ ఉంటుంది ఎవరో ఒకళ్ళు, వీళ్ళు ఎవరు ఉండరు. చేత ఇంకా నన్ను ఏం చేయగలుగుతారు అంటే దానికి కారణం ఏంటంటే ఆ రకంగా నిజే పనిచేస్తాం. అంటే దానికి కూడా మా మిస్సెస్ ఇప్పుడు కుటుంబం సహకారం ఉంటేనే కదా చేయగలుగుతాం. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు పొలం అమ్ముతున్న సంతకం పెట్టమంటే ఇంక 2 రోజులు భోజనం అనిపించి భర్తని తీసుకిస్తారు. అలా కాదు, సర్లే మీరు మంచి పని చేస్తున్నారు, కావాలంటే మీరు చేసుకోండి ఆ స్వేచ్ఛను నాకు ఇవ్వడం. కానీ అదేవిధంగా ఇప్పుడు పొలిటికల్గా మనం డిఫరెంట్ ఏరియాస్ తిరుగుతూ ఉన్నా మా ఇంట్లో బాబు దగ్గర ఉండాలి. కానీ ఆ సర్వీస్ కూడా మా మిస్సెస్ ఇస్తూ ఇంట్లో బాబు అనేది నేను ఒకవేళ 1 రోజు 2 రోజులు అవైలబుల్ లేకపోయినా చూసుకుంటూ, అదేవిధంగా మా పాప కూడా హెల్త్ ప్రాబ్లం, బాబు హెల్త్ ప్రాబ్లం. మా పాప కూడా, అమ్మాయి కూడా బీటెక్ చదివింది, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకుంటుంది ఇంట్లో. అమ్మాయి కూడా కొంచెం ఇంట్లో వీళ్ళకి కూడా సహకారంగా ఉంటూ, అంటే ఈ రకంగా ఒక మంచి ఫ్యామిలీ. ఇవాళ మా మిస్సెస్ కానీ మా అమ్మాయి కానీ, అదేవిధంగా మా అబ్బాయి బెడ్ మీద ఉన్న వాడు కూడా అలర్ట్గానే ఉంటాడు, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, ఫిజికల్గా ఇబ్బంది కానీ. అట్లాగా ఈ సమస్యలు ఉన్నా కానీ అన్ని మీరు ప్రజలకు ఎలా ఉపయోగపడ్డా అంతే. నిజంగా ఒకసారి చూసిన వాళ్ళు ఏంటి రామారాయుడు గారు ఎన్ని కష్టాలా అనుకుంటారు. కానీ అది నువ్వు అధిగమించి ఇవాళ మేము పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి. దానికి కేవలం కుటుంబంలో వీళ్ళు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం వల్లే నేను ఈవేళ పాలిటిక్స్లో ఇంకోదంటేనే ఈవేళ సక్సెస్ అవుతున్నటువంటి పరిస్థితి.